అద్భుతమైనటువంటి కార్యము. ఈ కార్యము జరిగిన తర్వాత నెబుకద్నెజరు మాట, షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. కాబట్టి మరలా ఒక మాట అంటున్నాడు ఆయన, కాగా నేను ఒక శాసనము నియమించి ఉన్నాను, ఏమనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఆయన ఒక శాసనాన్ని రాయించేసాడండి. వీళ్ళ దేవుడు నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఈయన భక్తి జీవితము వీళ్ళ ప్రాణము హాని కలిగించినప్పటికీ దేవుడు ప్రాణాలు పోకుండా హానిని కూడా కీడును కూడా మేలుగా మార్చివేసి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని లేవనెత్తించాడు. కాబట్టి నేను అనే మాట ఏమిటంటే, భక్తి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించి మన భక్తిని కాపాడుకోవాలి.